తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న ఆలయంలో ఉన్న రహస్యాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అవేంటో మీకు తెలుసా? అయితే భారతదేశంలో ఎన్నో అద్భుతాలు రహస్య దేవాలయాలు ఉన్నాయి. వాటిలో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఒకటి. తిరుమల బాలాజీ ఆలయం అత్యంత రహస్యమైన దేవాలయంగా దేశంలోనే కాదు ప్రపంచంలోనే గుర్తింపు పొందింది. ఈ ఆలయం విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. తిరుపతి బాలాజీ అసలు పూరి శ్రీవారి వెంకటేశ్వర స్వామి. పురాణాల ప్రకారం తిరుమల బాలాజీ సతీమణి పద్మావతి తిరుమల కొండపై వెలిసి ఉన్నాడు. సతీమణితో తిరుమల కొండపై వెలిసినాడు. అయితే వెంకటేశ్వర స్వామిని ప్రార్థించిన ఎటువంటి కోరికలైనా తీరుతాయి. అయితే తిరుపతికి పోయేటప్పుడు మనం తిరుపతి ప్రసాదం గురించి మాత్రం మాట్లాడతాం. తిరుపతి ప్రసాదంలో దానివల్ల ఎంతమంది బతుకుతున్నారు, ఎంత ఖర్చు వస్తుంది, అలా అని కాకుండా మనం తిరుపతి వారికి ఇచ్చే కానుకలు మామూలు మనం వేసే హుండీలో వేసే పైసలే అది లెక్క పెట్టడానికే ఎంతమంది చాలామంది అవసరం లెక్క పెట్టి మస్తు పైసలు వస్తుంది. ఆ పైసలు అక్కడ ఉన్న వారికి ఇచ్చడంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా డెవలప్మెంట్ కోసం కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది. అయితే తిరుపతి పైసలు ఉన్న వాళ్ళు ధనవంతులు ఇంకా అందరూ బీదవాళ్ళందరూ ధనవంతులు కావాలని తిరుపతిని దర్శించుకుంటారు, వెంకటేశ్వర స్వామిని. అలాగే ధనవంతులు కూడా ఎల్లప్పుడూ ధనవంతులుగా మంచిగా ఉండాలని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఉంటారు. అయితే తిరుమలలో విగ్రహం ఎప్పుడూ వేడిగానే ఉంటుంది. ఎందుకంటే రాతితో చేయబడి ఉంటుంది. అది దాదాపు 110 డిగ్రీల వరకు 110 డిగ్రీల ఫారెన్హీట్తో ఆ విగ్రహం ఉంటుంది. శ్రీవారు ఉన్న దగ్గర చల్లగా ఉంటుందంట. ఇప్పటికీ విగ్రహం మాత్రం ఎప్పుడు చెమటలతో మస్తు వేడి ఉంటుందంట. అర్చకులు మామూలు పూజారులు ఉంటారు కదా, దేవుని దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తూ ఉంటే మస్తు ఘోరంగా వాళ్ళకు కూడా తడి అలానే వాళ్ళకు కూడా అంటుకుంటుందంట. లడ్డు ప్రసాద తయారీలో 270 మంది మనుషులు ఉంటారంట. అట్లనే వారితో పాటు 600 మంది హెల్పర్లు ఉంటారు. తిరుమల నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న రహస్య గ్రామం నుంచి తీసుకుని వస్తారట. ఆ గ్రామంలో ప్రజలు చాలా నియమ నిష్టలతో ఉంటారు. గర్భగుడిలో శ్రీవారి ముందు ఉన్న మట్టి దీపాలు ఎప్పుడూ కొండెక్కవు. అవి ప్రతిరోజు ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉంటాయంట. ఎంత పెద్ద ఉపద్రవం వచ్చినా అవి అలాగే వెలుగుతూ ఉంటాయంట. శ్రీవారి విగ్రహాన్ని నిత్యం పచ్చకర్పూరం రాస్తున్న రాయి మాత్రం అలాగే ఉండడం శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపడుతున్నారు. శ్రీవారి ఆలయంలో చాలామంది మహిమలు ఉన్నాయి. కానీ మహిమలు ఉన్న తిరుమల దేవస్థానాన్ని జీవితంలో ఒక్కదాన్ని దర్శించుకోవాలి.